యేసు ప్రభు వారు ఆయన ఆధ్యాత్మిక ఐశ్వర్యవంతుడు. ఏంటి ఆయన ఐశ్వర్యం అంటే భూ సంబంధమైన ఐశ్వర్యాన్ని గురించి ఇప్పుడు విషయం కాదు, ప్రస్తావన కాదు, ఆత్మ సంబంధమైన ఐశ్వర్యం. అందుకే ఎఫెసీ పత్రికలో రాయబడింది రిచ్ ఇన్ మర్సీ, కనికరమంద ఐశ్వర్యవంతుడు, రిచ్ ఇన్ గ్రేస్, కృపయంద ఐశ్వర్యవంతుడు, రిచ్ ఇన్ గ్లోరీ, మహిమలో ఐశ్వర్యవంతుడు. హి వాజ్ రిచ్ ఇన్ ఆల్ ద డివైన్ వర్చ్యూస్, నాట్ ఈవెన్ ఎ సింగిల్ వర్చ్యూ ఇస్ డిప్లీటెడ్ ఇన్. ఆయనలో ఏ ఒక్క దైవ లక్షణం కూడా కనుమరుగయింది అనటానికి వీల్లేదు. ఎందుకంటే ఆయనే దేవత్వం యొక్క పరిపూర్ణత, ఎందుకంటే ఆయనే దేవుడు, ఎందుకంటే ఆయనే లోకరక్షకుడు. పాపులమైన మనల్ని ప్రేమించి పాపాన్ని భరించుట కొరకై ఆయన భూమి మీద పాపము లేనివాడిగా జన్మించి పాపము లేనివాడిగా జీవించి పాపముగా చేయబట్టడానికి సిలువ మీదకి వెళ్ళి మన కొరకై సిలువలో తను తాను అర్పించుకున్నాడు. బైబిల్లో రాయబడిన తను తాను అప్పగించుకునేను. ఆయన అప్పగించుకున్నాడు, ఆయన అర్పించుకున్నాడు, ఆయన సజీవ యాగముగా చేయబడటానికి ఇష్టపడ్డాడు. రక్తము కార్చి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినాడు. మహామహునికుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నాడు. అట్టి లోక రక్షకుడు పాపలమై పడి చెడి పాతాళమై పరుగులు తీస్తూ దివాళా తీసి ఆత్మీయముగా సమస్తాన్ని కోల్పోయిన మనల్ని యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తం ద్వారా కడిగి పరిశుద్ధపరిచి ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం ప్రకారం పరసంబంధమైన ప్రతి ఆశీర్వాదంలోనికి ఆయన మనల్ని ఉచితంగా తోడుకుని వచ్చినాడు. కనుక రక్షణ ఆయన పెట్టిన భిక్ష, అది దానం, అది వరం, అది ఈవి, అదే మనకు ఆయన అనుగ్రహించిన కృపావరము అని బైబిల్లో మనం చూస్తున్నాం. కనుక ఆయన ధనవంతుడై ఉండి ఆయన దరిద్రత వలన మనము ధనవంతులు కావాలని ఆయన మన కొరకు దరిద్రుడు ఆయన. కనుక మొదటిది ఏంటంటే ఆల్దో హి వాజ్ రిచ్ బట్ హీ బికేమ్ పూర్ ఇన్ ఆర్డర్ టు మేక్ us రిచ్. రెండవది చూస్తామా, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం, హీబ్రూ చాప్టర్ 5:8. హెబ్రీ 5వ అధ్యాయము 8వ వచనం. హీబ్రూ చాప్టర్ 5:8. మన అంశం ఏంటి? ఇండియు. ఇంగ్లీష్లో ఆల్దో. మొదటిది ఆల్దో హి వాజ్ రిచ్, ధనవంతుడై ఇండియు, దరిద్రుడు ఆయన. రెండవది 5వ అధ్యాయం 8వ వచనం, హీబ్రూ చాప్టర్ 5:8. ఆయన కుమారుడై ఇండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకునేను. ఆల్దో హి వాజ్ సన్ బట్ హి బికేమ్ సర్వెంట్ ఫర్ us. ఆయన కుమారుడు, ప్రియకుమారుడు, దావీదు కుమారుడు, ముద్దుల కుమారుడు, ఏకైక కుమారుడు, అద్వితీయ కుమారుడు, తన కుడి పార్శ్వమున ఆసనుడైన ఆ కుమారుడు, తన రూపంలో ఉన్న కుమారుడు, తనకిష్టమైన కుమారుడు, తన రొమ్మును ఆనుకొని ఉన్న కుమారుడు. ఆ కుమారత్వాన్ని గురించిన సంగతులు కొత్త నిబంధనలో రకరకాల నానా విధములుగా గ్రంథస్థం చేయబడుతున్నాయి. కనుక ఆయన దేవుని కుమారుడయ్యుండి ఆయన విధేయత నేర్చుకుని, ఎవరికి విధేయత వస్తుంది? దాసులకు విధేయత వస్తుంది. హి బికేమ్ సర్వెంట్ ఫర్ us ఆల్దో హి వాజ్ సన్. ఆయన కుమారుడు, పాపము లేని కుమారుడు, పాపం చేయని కుమారుడు, పాపం ఎరగని కుమారుడు. అందుకే అద్వితీయ కుమారునిగా, ద ఓన్లీ సన్. ఒక్క కుమారుడు ఉంటే ఎలాగుంటుందో నాకంటే మీకు బాగా తెలుసు కదా. కింద కూర్చున్న వాళ్ళకి చాలామందికి అలాగే ఉంటుంది. ఓన్లీ వన్ సన్ ఉంటే మనసు అంతా అక్కడే పెనేసుకొని ఉంటుంది. అయితే దేవుడు తన ఏకైక కుమారుణ్ణి పాపులమైన మనందరినీ ఆయన శిలువ రక్తం ద్వారా కుమారులుగా చేయట కొరకై ఒక్క కుమారుని మన కొరకై దాసునిగా ఈ భూమి మీద పంపించిన. అందుకే యేసుప్రభువు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు అన్నాడు, ఐ కేమ్ నాట్ ఇంటు దిస్ వరల్డ్ టు రిసీవ్ ద మినిస్టర్ బట్ ఐ కేమ్ ఇంటు దిస్ వరల్డ్ టు మినిస్టర్ అంటూ. పరిచర్య చేయించుకోవటానికి నేను రాలేదు, కానీ పరిచర్య చేయటానికి భూమి మీదకి నేను దిగి వచ్చినాను. ఆయన దేవదాసుడు, ఆయన దేవుని ద్వారా పంపించబడినవాడు. కనుక సామాన్యమైన విధానంలో మనుషులందరి పాపము కొరకే విమోచన క్రయధనముగా సెలవులో తన ప్రాణాన్ని అర్పించడానికి ఇష్టపడిన ఆ దాసుని ద్వారా ఇప్పుడు మనం ఏమయ్యామో, యోహాను 1:12 అనుకుంటా, తను ఎందరు అంగీకరించరాదుగా తన నామందు విశ్వాసం ఉంచిన వారందరికీ దేవుని పిల్లలు అని తెలుగు బైబిల్లో రాశారా? ఇంగ్లీష్ బైబిల్లో, తెలుగు బైబిల్ ఏం రాశారు?
దేవుని పిల్లలు అని రాశారు. ఇంగ్లీష్ బైబిల్ ఏం రాశారంటే సన్స్, కుమారులుగా ఉండటానికి ఆయన మనకు అవకాశం ఇచ్చినాడు. కనుక ఆయన యొక్క కుమారత్వాన్ని బట్టి ఆయన దాసుడయ్యాడు. ఇప్పుడు దాసులమైన మనల్ని ఆయన కుమారులుగా చేశాడు. ఇప్పుడు నేను చెప్పేవన్నీ 5 పారాడాక్సెస్, అంటే వ్యతిరేకమైనవి, తేడాలు, భిన్నమైనవి. ఆయనకు ఉండవలసినవి ఆయన కోల్పోయి మనకు దయచేసినాడు, మనకు ఉండాల్సింది తీసేసి. మూడోది చూస్తామా? మొదటి అధ్యాయం హీబ్రూస్ వర్స్ 4. హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం. మనకు తెలుగులో 3-4 వచనాలు కలిసి ఉంటాయి. నేను చదువుతా. హీబ్రూ చాప్టర్ 1 వర్స్ 4. హెబ్రీ మొదటి అధ్యాయం 4వ వచనం. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తి మంతము నై ఉండి. మూర్తి మంతము అయి ఉండి. మూర్తి అంటే అర్థం ఏంటి? తెలుగు పండితులు ఎవరు లేరు, అంత తెలుగు మీడియం కాదా? మూర్తి అంటే అర్థం ఇమేజ్, స్వరూపము. ఆయన ఏం స్వరూపం అంటే ఇట్ సేస్ దట్ హి వాజ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. దేవుని స్వరూపము కలిగిన వాడు, ఈజ్ ఇన్ ద గ్లోరియస్ ఫార్మ్ ఆఫ్ గాడ్. దేవుని మూర్తిమంతము యొక్క రూపమై ఉన్నవాడు, స్వరూపము కలిగిన వాడు. ఇప్పుడు మన కొరకు ఎలాంటి రూపంలోనికి వచ్చినాడంటే యెషయా 53లో చెప్పబడుతూ వచ్చింది, ఆయన చూడనుల్లని వాడిగాను, వికారుడుగాను, స్వరూపము లేనివాడుగాను చేయబడను. ఆల్దో హి వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ బట్ హి బికేమ్ ఫార్మ్లెస్ ఫర్ us. మన కొరకు రూపాన్ని కోల్పోయాడు. సాధారణంగా ఎవరైనా రూపాన్ని సంతరించుకోవాలనుకుంటారు, కానీ అందుకే లేనిపోనివన్నీ చేసుకుంటుంటారు. అందుకే బ్యూటీ పార్లర్లు వచ్చినాయి, అందుకే రకరకాలుగా అన్నీ వచ్చినాయి. ఎందుకంటే ఉన్నదాన్ని ఇంకా ఏమంటారు, బాగా హైప్లో ఉండాలా, కనిపించాలా, హెయిర్ స్టైల్ ఎట్లుండాలా, కళ్ళు ఎట్లుండాలా, పళ్ళు ఎట్లుండాలా, వైఖరి ఎట్లుండాలా, నవ్వు ఎట్లుండాలా, ఇవన్నీ వీలైనంత దాకా దే వాంట్ టు లుక్ గుడ్, స్టన్నింగ్లీ అమేజింగ్. బట్ ఇన్స్టెడ్ దే బికేమ్ సో అగ్లీ. ఎందుకంటే దేవుని యొక్క రూపం మనిషిలో కనపడట్లేదు. దేవుని యొక్క రూపం మాత్రమే అందమైనది. ఎనీ ఇమేజ్ అదర్ దాన్ ద ఇమేజ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఈజ్ నో బ్యూటిఫుల్ అట్ ఆల్. యేసుక్రీస్తు ప్రభు యొక్క స్వరూపము కంటే ఇంకే స్వరూపము కూడా రమ్యమైనది, అందమైనది కాదు. యేసే. పరమగీతం 5:10లో చూస్తాం, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని విశేషం ఏంటి? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, అధికాంక్షణుడు, 10,000 మందిలో నేను ఆయన్ని గుర్తించవచ్చును. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్ష కృష్ణ వర్ణములు, అవి నొక్కులుగా కనబడుతున్నవి. అతని పెదవుల మీద దయారసం పోయబడి ఉన్నది. అతని కాళ్ళు చలవరాచి స్తంభములు, అతని నోరు మధురం. అతనే నా ప్రియుడు, అతనే నా రక్ష. అలాంటి స్వరూపము కలిగిన యేసునాథుడు. పరమగీతం 5వ అధ్యాయం, యెషయా 53వ అధ్యాయం 2 భిన్నమైనవి, 180 డిగ్రీలు వ్యతిరేకం. పరమగీతం 5వ అధ్యాయంలో చూస్తే ధవళవర్ణుడు, రత్నవర్ణుడు అంటున్నారు. యెషయా గ్రంథం 53వ అధ్యాయంకి వస్తే ఆయనలో స్వరూపం లేదు, సొగసు లేదు, ఆయన వికారుడిగా మార్చబడ్డా అన్నారు. ఈ రెండిట్లో ఏది కరెక్ట్? 2 కరెక్ట్. శిలువ మీదకి పోనంత దాకా పరమగీతం 5వ అధ్యాయం కరెక్ట్, శిలువ మీదకి వెళ్ళిన తర్వాత యెషయా 53 కరెక్ట్. పరమగీతంలో ఉన్న సౌందర్యం కలిగిన యేసునాథుడు మనందరి కొరకే శిలువ మీదకి వెళ్ళి తన రూపాన్ని కోల్పోయాడు. ఆల్దో హి వాజ్ ఇన్ ది ఇమేజ్ ఆఫ్ గాడ్ బట్ హి బికేమ్ ఫార్మ్లెస్. దేవుని ఆకారము కలిగిన వాడయుండి, మూర్తి మంతమనయుండి, మన కొరకు ఆయన తన రూపాన్ని కోల్పోవటానికి ఇష్టపడినట్లు ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది. 4వది చూస్తామా? ఫిలిపియన్ చాప్టర్ 2. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం, ఫిలిపియన్ చాప్టర్ 2 6వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలవాడయుండి. ఇప్పుడు ఏ స్వరూపంలోనికి వచ్చినాడు అని అంటే ఇక్కడే రాశారు, 7వ వచనం. మనుషుల పోలికగా అంటే స్వరూపముగా పుట్టి. హి వాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గాడ్ బట్ బికేమ్ ఎ ఫార్మ్ ఆఫ్ మ్యాన్. దేవుని స్వరూపము కలిగిన యేసుక్రీస్తు ప్రభువారు మనుషుని యొక్క రూపములోనికి వచ్చినాడు. అంటే మనుషుని యొక్క పాపము కాదు,
మనుషుడు ఎలాగున్నాడో అలాగే వచ్చినాడు రక్తమాంసాల్లో. కానీ మనిషికి యేసుప్రభు వారికి తేడా ఏంటంటే, మనలో పాపము అరికాలు మొదలుకొని నణ్యత దాకా ఉంది. ఆయనలో పాపము విషమంతైనా రవ్వంతైనా లేదు. ఆయన అంతా పరిశుద్ధం, పరిశుద్ధం, పరిశుద్ధం. ఆయనకు సంబంధించి మాటలు పరిశుద్ధం, ఆలోచనలు పరిశుద్ధం, నడక పరిశుద్ధం, చేతులు పరిశుద్ధం, క్రియలు పరిశుద్ధం. ఆయనకు సంబంధించినవన్నీ పరిశుద్ధమని బైబిల్ సెలవిస్తుంది. కనుక పరిశుద్ధుడైన యేసు అపరిశుద్ధుడైన మనల్ని పరిశుద్ధులుగా చేయట కొరకై ఈ భూమి మీద జన్మించి జీవించి పాపములన్నింటినీ సిలువలో భరించి రక్తం కార్చి చనిపోయి సమాధి తిరిగి లేపబడి పరలోకములో ఆసీనుడై ఉన్నాడు. యేసు రక్తం ద్వారా మనం కడగబడిన వారమై అపరిశుద్ధులమైన పరిశుద్ధులుగా మార్చబడ్డాం. మానవ పోలికలుగా ఉన్న మనము ఇప్పుడు ఏమైపోతున్నాం? ఇబ్రీ పత్రికలో రాయబడింది, దేవుని కుమారులుగా, దేవుని స్వరూపంలోనికి మార్చబడుతున్నాం. అందుకే కదా అందరినీ యేసుక్రీస్తు రూపంలోనికి తీసుకురావాలని దేవుని యొక్క ఉద్దేశం. ద అల్టిమేట్ పర్పస్ ఆఫ్ గాడ్ ఈస్ వీ ఆల్ మస్ట్ బి ఫినామినల్లీ ట్రాన్స్ఫార్మ్ టు ద వెరీ ఇమేజ్ ఆఫ్ హిస్ సన్. దేవుని కుమారుని రూపంలోనికి మనం మార్చబడ్డ కొరకై దేవుడైన యేసునాథుడు మన కొరకై మన రూపంలో ఈ భూమి మీద జన్మించి సిలువలో రూపాన్ని కోల్పోయి ఆయన రూపం మనలో ఏర్పాటు చేయటానికి ఇష్టపడ్డాడు. ఇప్పటిదాకా 4 విషయాలు మనం చూడటానికి ఆరంభించిన. మొదటిది, ఆయన ధనవంతుడయ్యిండియో దరిద్రుడయ్యాడు మనల్ని ఆత్మ సంబంధమైన ధనవంతులుగా చేయటానికి. ఆల్ దే వాజ్ రిచ్ బట్ హి బికేమ్ పూర్ ఇన్ ఆర్డర్ టు మేక్ అస్ రిచ్ స్పిరిచువల్లీ. రెండవది వాక్యంలో మనం చూస్తాం, ఆల్ దే వాజ్ సన్ బట్ హి బికేమ్ ఎ సర్వెంట్. ఆయన కుమారుడయ్యిండియో మనల్ని కుమారులుగా చేయటానికి పాపమునకు దాసులైన మన కొరకై ఆయన దాసుడుగా చేయబడిన వాక్యంలో గమనిస్తూ ఉన్నాం. మూడవది, ఆయన దేవుని మూర్తిమంతమయ్యుండి మన అందరి కొరకై మహిమాస్వరూపైన యేసుప్రభు వారు సిలువలో తన మహిమను మన కొరకై అప్పగించి ఆయన ఆ మహిమను కోల్పోయిన మనల్ని మహిమలోనికి తీసుకురావటానికి ఇష్టపడ్డాడు. నాలుగవది, ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడయండి మనిషిని పోలికగా పుట్టాడు. ఎందుకంటే మనుషులమైన మనల్ని దేవుని యొక్క రూపంలోని కనుక యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రూపంలోనికి మనల్ని మార్చుట కొరకై దేవుడు సంకల్పించినాడు. ఐదవది, ఆఖరి చూసి ముగిస్తామా? గలతీ పత్రిక 3, గెలేషియన్ చాప్టర్ 3 verse 14. మధ్య భాగం నేను చదువుతాం. వ్రాను మీద వ్రేలాడిన ప్రతివాడును శాపగ్రస్తుడని వ్రాయబడి ఉన్నది. ఆల్దో హి వాజ్ కింగ్ బట్ హి బికేమ్ ఎ కర్స్ ఫర్ us. ఆయన రాసు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో మనం చూస్తాం, వేర్ ఇస్ హీ దట్ ఈస్ బోర్న్ కింగ్ ఆఫ్ జ్యూస్ ఫర్ వీ కేమ్ టు వర్షిప్ హిమ్. యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ? మేము ఆయన్ను పూజింపవచ్చితిమి అని. అలాగే యేసుప్రభు వారిని సిలువ వేసినప్పుడు పిలాతు ఆయన సిలువ పైన పై విలాసం రాసినాడు, నజరేయుడైన యేసు యూదులకు రాజు. రాజు అంటే ఆశీర్వాదమునకు పుట్టినీళ్ళు, రాజు అంటే సమస్తము కలిగిన వాడు, రాజు అంటే కొరత లేనివాడు, రాజు అంటే వైభవం అంతా ఆయన ఎదుట రాసి పోసినట్లుగా ఉంటుంది. అలాంటి రాజు మనల్ని రక్షించుట కొరకై, రాజులైన యాజక సమూహముగా చేయట కొరకై బైబిల్లో రాయబడింది శాపముగా. బికేమ్ కర్స్ ఫర్ us. ఆయన సిలువ మీద వేలాడిన ప్రతివాడు శాపగ్రస్తుడని బైబిల్లో రాయబడినట్లు ఆయన మన కొరకై ఆ శాపాన్ని సిలువలో భరించినాడు, మన వ్యసనాన్ని భరించినాడు, మన సమాధానార్థమైన శిక్ష భరించినాడు, మన అపరాధములు భరించినాడు, మన అతిక్రమాలు భరించినాడు, మనందరి కొరకై గాయపరచబడ్డాడు. మన శాపము యేసు ప్రభు వారి మీద మోపబడింది. మన యొక్క వేదన యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో అనుభవించినాడు. ఇప్పుడు మనకు శాపము తొలగించబడింది. ఆశీర్వాదంలోనికి తీసుకురావద్దాం. అదే పరసంబంధమైన ఆశీర్వాదం, క్రీస్తు ఆశీర్వాదం, సదాకాలం నిలిచిండే ఆశీర్వాదం, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదం, ఎల్లప్పుడూ ఉండే ఆశీర్వాదం, తరిగిపోని ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదము ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువే. Christ is the heap and the tons of the blessing we received. No blessing is greater than the person called Jesus Christ. యేసు ప్రభువుకు మించిన ఆశీర్వాదం ఏది ఎన్నడూ లేదు. అందుకే దేవాశీర్వాదమైన యేసునాథుడు మన హృదయంతరంగంలోనికి ప్రవేశించి శాపగ్రస్తులమైన మనల్ని
ఆశీర్వాదకరమైన పాత్రలుగా చేశాడు. ఆయన పాదపీఠం మీదట సాగిలపడి, ప్రభువా, శాపగ్రస్తునైన నన్ను శాపంలోనే విడిచిపెట్టకుండా ఆశీర్వాదానికి మూలమైన మీరు శాపాన్ని భరించి శాపగ్రస్తుడయ్యావు. లోకనాథ, నీకేం అర్పించగలను? ఇదిగో నా ఆరాధన అంగీకరించు అని మన ఆరాధనల సింహాసనం మీద ఆ రక్షకుని ఆసనం చేయటానికి ప్రయత్నిస్తాం.